నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. చూస్తున్నారు గదా! నేనైతే కొత్త పేపర్ రోల్ ఆర్డర్ పెట్టుకున్నామండి. ఫ్యూజింగ్ పేపరు. అది మాది ఫ్యూజింగ్ పేపర్ అయిపోయింది. సో, అందుకోసమని నేను మళ్ళీ కొత్తది ఆర్డర్ పెట్టుకున్నాము. ఈరోజే వచ్చింది. ఈరోజంటే ఇది 25థ్ రోజు వీడియో అండి. 25థ్ డేట్ రోజుది. ఆ రోజు నుంచి వీడియో పెట్టడానికి వీలవ్వలేదు. ఆ రోజు పోయి తీసుకొచ్చాను. తీసుకొచ్చి అది ఓపెన్ చేస్తున్నా చూడండి. నేనైతే ఫ్యూజింగ్ పేపర్ అయిపోయింది. ఇక్కడ లోకల్‌లో దొరుకుతుందిలే అన్నట్టుగా మేము ముందే ఆర్డర్ పెట్టుకోలేదన్నమాట. న్యూస్ పేపర్ వేయాల్సొచ్చింది. లోకల్‌లో కాస్ట్ ఎక్కువన్నారు. ఇదేమో మనకి 130 మీటర్స్ వచ్చింది ఫ్యూజింగ్ పేపర్. మేము ట్రిపుల్ ఆర్ మిషన్ గదా మాది. ఆ ఆఫీస్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. మేము మిషన్ తెచ్చుకున్నప్పుడు వచ్చిన రోల్ ఇప్పుడు అయిపోయిందనమాట. 8 మంత్స్ వచ్చింది మాకు ఆ రోలు. చాలా జాగ్రత్తగా వాడుకోంగా 8 మంత్స్‌కి అది అయిపోయింది. అయితే ముందే ఆర్డర్ పెట్టుకుందామంటే ఇక్కడ లోకల్‌లో దొరుకుతుంది గదా అని ఆర్డర్ పెట్టుకోలేదు. కానీ లోకల్‌లో అడిగితే వాళ్ళు 100 మీటర్స్‌కే 1800 అన్నారు. కానీ ఇది మనకి 130 మీటర్స్ ఉంటదంట. వాళ్ళు రూ. 1000 ప్లస్ రూ. 200 మనకి కార్గో చార్జెస్ పడ్డాయన్నమాట. ఇది 1200లో 130 మీటర్స్ వస్తుంది. ఇక్కడ 100 మీటర్స్‌కి 1800 అంటున్నారు గదా! వద్దులే అని జెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ ఆర్డర్ వచ్చేలోపు మేము అది న్యూస్ పేపర్ పెట్టినామనమాట. న్యూస్ పేపర్ వాడినాము ఫ్యూజింగ్ పేపర్ బదులు. కానీ మాకైతే అది ప్రాబ్లమ్ అనిపించిందండి న్యూస్ పేపర్ వాడడం వల్ల. ఎందుకంటే జరీ థ్రెడ్ వచ్చినప్పుడు థ్రెడ్ ఊరికే జామ్ అవ్వడం మొదలైందిగ. ఒక 2 డిజైన్స్, 3 డిజైన్స్ వరకు ఓకే. ప్రాబ్లమ్ ఏం రాలేదు. జరీ ఎక్కువగా వాడాల్సిన అవసరం రాలేదు దానికి. కానీ ఇప్పుడు ఒక డిజైన్ వేస్తున్నా. ఆ డిజైన్‌కి ఊకూకే అది థ్రెడ్ జామ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అమ్మో! ఇదేదో ప్రాబ్లమే ఉన్నట్టుందని జెప్పేసి మిషన్ ఆపేసి, ఇంకా ఆ రోజు వచ్చుంటది 2 డేస్ అయింది గదా! మనం ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు మనకు రిసిప్ట్ పెట్టి గూడా 2 డేస్ అయింది. వచ్చుంటదిలే అని జెప్పేసి వెళ్ళినా అనమాట. ఇంకా 2 ఆర్డర్స్ కొరియర్ ఆర్డర్స్ మనకి బ్లౌజెస్ మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ గూడా ఉంది గదా! ఆ కొరియర్ ఇవ్వాల్సిన ఆర్డర్స్ గూడా ఉండే. సో, అవి తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్‌లో పంపించేసి ఇది తీసుకొనొచ్చాననమాట బస్ స్టాండ్‌కెళ్ళి. కార్గోలొస్తే బస్ స్టాండ్‌కే వస్తుంది గదా! సో, అందుకోసమని అవి పోస్ట్‌లో అవి పంపించేసి బ్లౌజెస్ ఇవి తీసుకొనొచ్చాననమాట. ఇప్పుడు కట్ జేస్తాను. బ్యాక్ నెక్ అయిపోయింది. నేనేసే డిజైన్‌కి హ్యాండ్స్‌కొచ్చేటప్పటికి జరీతో ఉంది వర్క్ బాగా లైన్స్ అన్నమాట. లైన్స్ డిజైన్ అది. 830 జేసీ 830 అనే డిజైన్ అది. సో, లైన్స్ వేసేటప్పుడు ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసేటప్పుడు సగం అయిపోయిన తర్వాత మొత్తం థ్రెడ్ జామ్ అయిపోయి నేనిప్పుడు చూపిస్తా చూడండి. అది మొత్తం ఇంకా బ్లౌజ్ పీస్ చినిగిపోయిందనుకున్నా నేనైతే. కానీ ఏం గాలేదు. ఇక మెషిన్ ఆపేసి అది మళ్ళీ వేరే పక్కన నుంచి ఏసినా. హ్యాండ్ అక్కడ ఆపేసి వేరే దగ్గర నుంచి ఏసినాను. సో, ఇప్పుడు ఒక హ్యాండ్‌కే కట్ జేస్తున్నా చూడండి. అది సగంలో ప్రాబ్లమ్ వచ్చింది అక్కడ మధ్యలో. సో, అందుకోసమని ఇక మిషన్ ఆపాల్సొచ్చింది చూడండి. అది న్యూస్ పేపర్ వాడడం వల్లనే అనుకుంటున్నా. ఎందుకంటే క్లీనింగ్ చేశాను నేను. ఈ ఫ్రేమ్ పెట్టే ముందే నేను క్లీన్ చేశాను చూడండి. న్యూస్ పేపర్ పెట్టినా గదా! క్లీన్ చేసినా కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ ఏం రావొద్దు అసలు. ఈ మధ్య కాలంలో అయితే మాకు మిషన్ తీసుకున్న కొత్తలో ఒకటి 2 సార్లు వచ్చింది. మళ్ళీ మొన్న ఒకరోజు వచ్చింది. కానీ అలాంటి ప్రాబ్లమ్ రెగ్యులర్‌గా మేము మిషన్ క్లీన్ చేసి గూడా ఫ్రేమ్ పెట్టిన ఆయిలేసి మంచిగా పెట్టినా అయినా గానీ అట్లా వచ్చిందంటే ఇది న్యూస్ పేపర్ వల్లనే అని అనుకుంటున్నా నేనైతే. చూడండి సగం వర్క్ అయిపోయినంత వరకు ఉంచేసి అది రాదు గదా! అంత ఈజీగా. మళ్ళీ ఇటు వర్క్ వచ్చేది గూడా ఏం లేదు. సో, అందుకోసమని వర్క్ కానంత వరకు తీశాను. చూడండి ఇగో అక్కడ ఫ్రేమ్ అది థ్రెడ్ అనేది జామ్ అయింది. ఇంకా వర్క్ నడిపిస్తే ఇంకేం ప్రాబ్లమ్ వస్తదో అని జెప్పేసి మిషన్ ఆపేసి వెళ్ళిన నేనిగ. ఇదేమో ఫస్ట్ హ్యాండ్ అన్నమాట. నేను జెప్పిన గదా! క్లాత్ చినిగిందనుకున్నా అని జెప్పేసి ఆ హ్యాండ్. దానికి లాస్ట్ ఎండింగ్ స్టేజ్‌కొచ్చే టైంలో అది ఆడ థ్రెడ్ జామ్ అయ్యి ఆ జాయింట్ ఏస్తాం గదా! ఆ క్లాత్‌కున్న కుట్టు గూడా ఊడిపోయిందన్నమాట. అంత అయింది. కానీ అది క్లాత్ మాత్రం చిరగలేదు. నేను సౌండ్ ఏదో తేడాగొస్తుంది అని జెప్పేసి తొందరగా వచ్చేసి మిషన్ ఆపేసిన. నేను కొంచెం దూరంగా ఉన్నా మిషన్‌కి అప్పుడు అన్నం తింటున్నా అన్నమాట. సౌండ్ ఏదో తేడాగొస్తుందని జెప్పేసి దబ్బ దబ్బొచ్చి మిషన్ ఆపేసిన. లేకపోతే నీడిల్ బ్రేక్ అయ్యేది మళ్ళీ.
సో, అది డిజైన్ ఇదన్నమాట. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఇందాక మిస్ అయింది నేను చెప్పడము. నేను కట్ వర్క్ డిజైన్ అని చెప్తున్నా కదా! లీఫ్ డిజైను. ఇది ఆ రోజు చూయించాను కదా మీకు. ఈ డిజైన్ వేసేటప్పుడు చూపించాను. షార్ట్ హ్యాండ్స్ అడిగారు ఈ కస్టమర్ అని చెప్పేసి. ఆ డిజైన్ అనమాట ఇది. ఈ డిజైన్ తర్వాత ఇంకో డిజైన్ కూడా ఆర్డర్ వచ్చింది. చెప్పినా కదండీ 1 వీక్‌కి ఒక డిజైన్ అయినా కంపల్సరీ. ఒక డిజైన్ అయిపోయేసరికి ఇంకో డిజైన్ కంపల్సరీ వస్తుంది. ఈ లట్కన్స్ ఏంటంటే నేను బ్యాక్ నెక్ ఏసేటప్పుడు మర్చిపోయినా ఇవ్వడం. అందుకే ఇప్పుడు ఇచ్చాను. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి సెట్ అయింది అక్కడ. సో, ఫ్యూజింగ్ పేపర్ ఏస్తున్నా. ఏసిన తర్వాత డిజైన్ స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇంకేం ప్రాబ్లమ్ రాలే మళ్ళీ స్పీడ్‌లో పెట్టినా గానీ ఏం ప్రాబ్లమ్ రాలేదు. నేను అందుకోసమని ఫ్యూజింగ్ పేపర్ ఏయకుండా న్యూస్ పేపర్ వేయడం వల్లనే ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని నాకైతే అనిపించిందండి. అది మాత్రం నిజమే. ఫ్యూజింగ్ పేపర్ బదులు న్యూస్ పేపర్ వాడితే 1, 2 డిజైన్‌లకి అది సిల్క్ థ్రెడ్ వాడినంత సేపు ఏం కాదు, కానీ జరీ థ్రెడ్‌తో హెవీ వర్క్ ఉన్నప్పుడైతే కంపల్సరీ ప్రాబ్లమ్ అయితే వస్తది. అందుకోసమనే వాడొద్దు అని అనిపించింది ఇంకా న్యూస్ పేపర్. మేమెప్పుడు న్యూస్ పేపర్ వాడలేదు. ఇదే ఫస్ట్ టైము. కానీ వాడినందుకు బాగానే అట్లా అయిందనమాట. చాలా భయమైంది క్లాత్ చినిగిందేమో అని. నేను వర్క్ స్టార్ట్ చేశాను. కానీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. నేను బ్యాక్ చేశాను. బ్యాక్ చేశాను రివర్స్. కానీ మధ్యలో కొంచెం ఇంకా గ్యాప్ వచ్చింది అక్కడ. సో, అందుకోసమని మళ్ళీ బ్యాక్ వచ్చేసి డిజైన్ అక్కడ ఫిల్ చేయాలి. ఇగో ఇక్కడ నేను ఇప్పుడు చేయి పెట్టి చూపిస్తున్న దగ్గర కూడా కొంచెం అక్కడ ఒక్కసారి జామ్ అయింది థ్రెడ్. ఇప్పుడు ఇందాక చేయి పెట్టి చూయించిన కాడ అది క్లియర్ చేసి మళ్ళీ పెట్టాను. ఎందుకంటే ఇది అర్జెంట్ వర్క్ అన్నమాట. ఇవ్వాల్సి ఉండే తొందరగా కస్టమర్‌కి. సో, చూద్దాం కంటిన్యూ చేద్దాం స్లోగా పెట్టి అని చెప్పేసి స్లోగా పెట్టి నడిపిస్తున్నా. మళ్ళీ ఇగో ఈడికొచ్చేసప్పటికి మళ్ళీ అలానే అయ్యింది. ఇంకా ఇది అయ్యే పని కాదని చెప్పేసి మిషన్ ఆపేసి లేట్ అయినా సరే కస్టమర్‌కి కాల్ చేసి రేపు రమ్మని చెప్పైనా ఇవ్వచ్చులే డిజైన్ అని అనుకున్నా. అందుకోసమని ఇక ఆపేసి వెళ్ళిపోయినా. ఎప్పుడైనా కార్గో వాళ్ళు ఫోన్ చేసిన తర్వాతే వెళ్ళేది నేను తెచ్చుకోవడానికి. కానీ ఈరోజు ఎలాగూ 2 డేస్ అయిందిగా పంపించేసి కన్ఫామ్‌గా వచ్చే ఉంటదని చెప్పి వెళ్ళి వాళ్ళకు అక్కడ వాళ్ళు మనకు రిసిప్ట్ పెడతారు కదా! ఆ రిసిప్ట్ వాళ్ళకి చూపెడితే ఆ నెంబర్ చూసేసి వచ్చిందని చెప్పి ఇచ్చిర్రనమాట. తెచ్చిన చూడండి బ్యాక్ చేసిన. అక్కడి నుంచి డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అక్కడ మధ్యలో గ్యాప్ ఉంటే బాగుండదు కదా డిజైన్. కంపల్సరీ మనం బ్యాక్ వచ్చేసి చేసుకోవాలి డిజైన్. మళ్ళీ అక్కడ డిజైన్ వేసి మళ్ళీ ఆపి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. ఇది జేసీ 830 డిజైన్ అండి. చాలా బాగొస్తుంది డిజైన్ మాత్రము. మంచిగుంటుంది. హ్యాండ్స్ ఇట్లా లైన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌గా ఉంది గదా! ఈ లైన్స్ హ్యాండ్స్ ఇవ్వడము. చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ వేస్తుంటే. హ్యాండ్స్ గూడా లైన్స్ జరీతో ఏస్తే బావుంటది గదా! అని జెప్పేసి జరీతో ఇస్తున్నా. ప్రతి డిజైన్‌కి ఏ డిజైన్‌కైనా లైన్స్ వచ్చిన డిజైన్‌కి మాత్రం కంపల్సరీ జరీ ప్రిఫర్ చేస్తున్నా. నేను చెప్పాను గదా! లీఫ్ డిజైన్ ఇంకో ఆర్డర్ అని జెప్పేసి ఇదే అండి. ఇది నేను ఆల్రెడీ షార్ట్‌లో గూడా పెట్టాను నిన్న. ఈ డిజైను, ఇంకో డిజైను 3 డిజైన్స్ మొత్తం సేమ్ డిజైన్స్ షార్ట్‌లో పెట్టాను. చూడండి ఒకసారి చెక్ జేయండి. ఇది ఫ్రంట్ నెక్ ఫుల్ కట్ వర్క్ వచ్చింది. డిజైన్ ఏసేటప్పుడు సంబరం ఉంటది గానీ, కుట్టేటప్పుడు ఉంటది దీని బాధ అనేది. చూడండి ఈ లైన్స్ ఇందాక నేను చూపెట్టిన లైన్స్ సేమ్ అన్నమాట. సేమ్ అదే లైన్స్ ఈ డిజైన్స్ గూడా వచ్చాయన్నమాట. జేసీ 830 లో హ్యాండ్‌లో ఉన్న లైన్సే ఇవి దీనికి గూడా వచ్చాయి సేము. సో, డిజైన్ మాత్రం చాలా బాగొచ్చింది ఈ డిజైను. ఈ డిజైన్ చూడండి. ఇదేమో జెసి 4605 డిజైన్ అండి. చాలా బాగొచ్చింది ఈ డిజైన్ గూడా చాలా బావుంటుంది వేస్తే. నేను ఇంతకుముందు చూపించాను ఆల్రెడీ నేను మీకు ఈ డిజైను వేరే కలర్ కాంబినేషన్‌లో వేరే వాళ్ళకి వేశాను. ఆ బ్లౌజ్ చూపిస్తే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇది సేమ్ నేను ఇంతకుముందు చూయించాను కదా! లీఫ్ డిజైను జెసి 4252 డిజైన్ ఉంది కదా! రౌండ్ నెక్ డిజైను ఆ కస్టమర్‌దే అనమాట. షార్ట్ హ్యాండ్స్ మెరూన్ కలర్ బ్లౌజ్ మీద వేశాను కదా! షార్ట్ హ్యాండ్స్ డిజైన్ సేమ్ ఆ కస్టమర్‌దే అనమాట ఈ డిజైన్ గూడా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఒకసారి. ఆ ఫ్రేమ్ మీద ఉన్న డిజైన్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా అండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.